ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్ములను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్నటువంటి మా దేవా, మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన రాత్రి కాలమంతను కూడా అయ్యా మీ సహాయము దయచేశారు, మీ రక్షణ మాకు దయచేశారు. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలాన్ని చూడలేని వారు అనేకులు ఉన్నారు తండ్రి. అయినప్పటికీ ఈ సోమవారమున మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఈ సూర్యోదయమును చూడుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అయా మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును అని తండ్రి వాక్యము ద్వారా మీరు మా ఎడల చూపిస్తున్నటువంటి రక్షణ విధానాన్ని మాకు జ్ఞాపకం చేస్తున్నారయ్యా. అవును తండ్రి, ఈ లోకంలో మేము ఈ రోజును ప్రారంభించబోతుండగా ఏ సహాయము మాకు లేదు, కానీ కేవలం మీరే మాకు సహాయమై ఉన్నారు. మా కుడి పక్కన ఎప్పుడు కూడా మాకు నీడగా ఉంటూ ఏ ఆపద రాకుండా, ఏ సమస్య రాకుండా, ఏ ప్రమాదం జరగకుండా రక్షిస్తున్న దేవుడవు నీవే నాయనా. మేమందరము కూడా ఈ విషయాన్ని గుర్తెరిగి అయా ఈ రోజంతను ప్రతి నిమిషం మిమ్మల్ని స్తుతించేవారిగా ఉండులాగున సహాయం దయచేయండి నాయన. మీరు తప్ప మాకు నిజమైన రక్షణ, బలమైన రక్షణ, శక్తి కలిగిన రక్షణ ఏదీ లేదు నాయన. అందును బట్టి ఈ రోజున మేము ధైర్యము కలిగి ప్రతి పనిలో ముందుకు సాగే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున మా జీవితాన్ని మీ పాద సన్నిధిని పెడుతున్నాం. మా ఆలోచనలు మీ పాద సన్నిధిని పెడుతున్నాం. మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి అయా. సొంత తలంపులు, సొంత నిర్ణయాలు తీసుకొని ఎటువంటి తప్పుల్లో, ఎటువంటి మోసాల్లో ఈరోజు మేము పడిపోకుండా మీ సహాయము దయచేయండి. ప్రాముఖ్యంగా తండ్రి, ఈరోజున మా యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఏం మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎవరితో ఉంటున్నామో కూడా గుర్తెరిగి మీ నామాన్ని ఘనపరచడానికి సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ఈరోజున మా ప్రతి పనిని కూడా దీవించమని, చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, వ్యవసాయ పనులు, ఆ పనులన్నిట్లో బిడ్డలను బహుగా దీవించమని, ఆశీర్వదించమని, జ్ఞానమిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆగిపోయిన పనులు కూడా ఉన్నాయ్యా, అవి మరలా రీస్టార్ట్ అవ్వటానికి సహాయం దయచేయండి. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్నారు, వారికి మీరు తోడై ఉండండి. ఈరోజున మా ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నాం. క్షేమకరంగా, సురక్షితంగా మా ప్రయాణాలను మార్చండి. మా వాహనాన్ని మీ స్వాధీనంలోనికి తీసుకొనండి. ఏ ప్రమాదాలు, ఏ అపాయాలు మాలో ఉన్న ఎవరికి జరగకుండా మీరే రక్షించండి నాయన. అదేవిధంగా ఈరోజు నా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు. బిడ్డలను జ్ఞానంతో నింపండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప దయచేయండి. హాస్పిటల్స్ కూడా వెళ్తున్నారు నాయన, వారికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్ వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. డెలివరీస్లో, ఆపరేషన్స్లో మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడు కన్ను వారి మీద పడకుండా, ఎవరు వారిని ఇబ్బందులకు గురి చేయకుండా మీ యొక్క అగ్ని కంచె దయచేయండి నాయన. అయా ఈ రోజున ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా, అనారోగ్య సమస్యల వలన, ఆర్థికపరమైన ఇబ్బందుల వలన, కుటుంబపరమైన ఇబ్బందుల వలన దుఃఖించకుండా ప్రతి ఒక్కరికి మీరే సమృద్ధిని దయచేయండి అయా. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నాయన. ఈ రోజున మా ఆత్మీయ జీవితంలో ఇంకొక మెట్టు ఎదిగే కృప దయచేయండి ప్రభువా. మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవించే కృప దయచేయండి నాయన. అయా ఈ రోజు అంతను మాకు నెమ్మదికరమైన, ప్రశాంతకరమైన జీవితాలు దయచేయండి. ముఖ్యంగా ఈ లోకపరమైన ఎటువంటి ఆకర్షణలు, ఎటువంటి మాటలు అయా మేము వినకుండా, వాటి వైపు వెళ్లకుండా జ్ఞానం దయచేయండి తండ్రి. క్షమించే మనసు దయచేయండి, ప్రేమించే మనసు దయచేయండి, ఓర్చుకునే మనసు దయచేయండి నాయన. ప్రభువా ఈ రోజున మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
వారిని వారి కుటుంబాన్ని దీవించండి. సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకముగా దయచేయమని, ఈ రోజున కొందరికైనా మీ నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులై ఉండే కృప మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.